వారసత్వం అనే అంటురోగం రాజకీయాలతో పాటు సెల్యులాయిడ్ ఫీల్డ్ని కూడా చుట్టేసి చాలా రోజులైంది. నాన్న హీరో అయితే కొడుకు కూడా హీరో కావాల్సిందే. నాన్న ప్రొడ్యూసర్ అయితే కుటుంబం పేరు మీద సొంతంగా ఒక బ్యానర్ ఉంటే ఇక ఆ పుత్రరత్నానికి ఏ బెంగైనా ఎందుకుంటుంది, ఎందుకు ఉండాలి? కర్మకాలి మొదటి సినిమా సక్సెస్ కాకపోతే రెండో మూడో నాలుగో ఏదో ఒకటి ప్రేక్షక జనం గుండెల మీద కాకపోయినా కనీసం మెదళ్ల మీదైనా ముద్రలేసుకునేదాకా ఈ దండయాత్ర కంటిన్యూస్. కొడుకు గారి డెబ్యూ పర్ఫార్మెన్స్ పేలిపోయి సినిమా ఢమాలైతే అక్కడితో రాజీ పడకుండా రీలాంచింగ్ పేరుతో పాత మొహాన్నే కొత్తగా పరిచయం చేసుకోవడం సినిమా సెలబ్రిటీ ఫ్యామిలీల్లో ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఇవాళ అఖిల్ అనబడే ఒక అక్కినేని వారసుడు అల్లుడు సీను పేరుతో టాలీవుడ్లో పాతుకుపోయిన ఇంకో బెల్లంకొండ కొడుకు, అల్లు ట్యాగ్ లైన్ మీదే బతికేస్తున్న శిరీష్, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్దీ మొహాలు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టడానికి పోటీ పడుతున్న వాళ్లే. దేవెగౌడ మనవణ్ణి కుమారస్వామి కొడుకని అంటూ శాండల్వుడ్ని పిచ్చి లేపేసిన జాగ్వార్ కుర్రాడిది కూడా ఇదే లెక్క. పుట్టగానే పరిగణించిన ఒక శిశింద్రికి ఇప్పుడు సినిమా ఫీల్డ్ అస్సలు అచ్చిరాలేదంటూ టాలీవుడ్ నొక్కి వక్కాణిస్తోంది. అతగాడు చేసిన అఖిల్ సినిమా బాక్సులు బద్దలైనప్పటి చప్పుళ్లకు అక్కినేని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ రీలాంచింగ్ పేరుతో అదే అఖిల్తో మరో ప్రయత్నం. ఇంకో భారీ బడ్జెట్ మూవీకి రంగులేస్తున్న నాగార్జున ఆశావాదాన్ని, అకుంఠిత దీక్షను మెచ్చుకోవాల్సిందే. అల్లుడు సీను అనబడే బెల్లంకొండ వారసుడు కూడా ఖరీదైన ప్రాజెక్టు మీద కసిగా పనిచేస్తున్నట్లు న్యూస్. సక్సెస్ కొట్టాలన్న కమిట్మెంట్తో కొత్త తరం చేస్తున్న ఈ భీకరమైన కసరత్తుని కొట్టిపారేయలేం. కానీ కోటీశ్వరుడి కొడుకులనబడే ఆ రిజర్వేషన్ ఒక్కటే వీళ్లకుండే వెన్నుదన్ను. కన్న కొడుకుని హీరో పాత్రలో చూసుకోవాలనేది ఒకానొక భారీ సెంటిమెంట్. దాంతో దెబ్బైపోయిన సినిమా తండ్రులు ఎంతమందన్న లెక్క కూడా ఒకటుంది. బ్రహ్మానందం, బాబుమోహన్, ఎంఎస్ నారాయణ లాంటి చాలామంది కమెడియన్లు ఈ పుత్రోత్సాహం కోసం పడిచచ్చిపోయిన వాళ్లే. కాకపోతే డెబ్యూ మూవీతోనే వీళ్ల కలలన్నీ కథవైపోయాయి. తమ కొడుకుల దగ్గరుండే విషయం ఎంతన్న క్లారిటీ వచ్చింది కనుక వీళ్ల స్కోర్ 1తోనే ఆగిపోయింది. కాల్ షీట్స్ ఫ్రీగా పంచిపెట్టేసినా సరైన ప్రొడ్యూసర్లు దొరికి రీలాంచింగ్ చేయగల స్తోమతైతే వీళ్లకు లేదు. అందుకే కాంప్రమైజ్ అయ్యి కామెడీలు చేసుకుని బతికేయాల్సిన పరిస్థితి. స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్ల ఫ్యామిలీస్ మాత్రం తరాల కొద్దీ స్టార్ ఫ్యామిలీస్గానే ఫిక్స్ అయిపోతుంటాయి. చమురు కొద్దీ కరిష్మా అంటే సరిగ్గా ఇదే. కొడుకులున్నారు, జాగ్రత్త.